వరుస దొంగతనాలతో హడలెత్తిన విశాఖవాసుల కళ్లల్లో ఇప్పుడు ఆనందం వెల్లివిరిసింది. ఒకదాని తర్వాత ఇంకొకటి అంటూ కాకీలకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన కేటుగాళ్లు ఇప్పుడు జైల్లో ఊచలలెక్కిస్తున్నారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాల నిఘా లేదు, మరికొన్ని చోట్ల చిన్న ఆధారం కూడా దొరకలేదు. అయినా పోలీసులు వెనకడుగు వేయకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ 2 ఏళ్లలో జరిగిన చోరీ కేసులన్నీ ఛేదించారు. సినిమాను తలపించేలా దొరికిన ఏ ఒక్క ఆధారాన్ని చేజారనివ్వకుండా దొంగలకు సంకెళ్లు వేసి బాధితులకు అండగా నిలిచారు. పోలీసులు ఛేదించిన కేసులపై ప్రత్యేక కథనం. విశాఖలో జరుగుతున్న వరుస చోరీల నుంచి నగరవాసులకు కాస్త ఊరట లభించింది. ధనిక పేద చిన్న పెద్ద అన్న తేడా లేదు. పట్టపగలే ఇష్టారాజ్యంగా దుండగులు అందిన కాడికి దోచుకెళ్లారు. ఆలయాలు పార్కింగ్ స్థలాల్లో పేట్రేగిపోయారు. ఎవరో తెలియదు, ఎక్కడి వారో తెలియదు. నగరమంతా తమ చేతివాటంతో హడలెత్తించారు. ఎట్టకేలకు పోలీసులు ఆ నిందితుల ఆట కట్టించారు. చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నగర కమిషనర్ స్వయంగా బాధితులకు రికవరీ చేసిన సొమ్మును అప్పగించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఏడాది జూన్లో గాజువాక రామాలయంలో దుండగులు పూజా సామాగ్రిని దోచుకెళ్లారు. ఇటీవల పిఎం పాలెం పరిధిలో పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగలగొట్టి అందులోని 10 తులాల బంగారంతో ఉడాయించారు. కూలీ పనులు చేసుకుని జీవించే నిరుపేదల ఇంట్లో చొరబడి వారి కష్టార్జితం 10,000 రూపాయలు ఎత్తుకెళ్లారు. ఇలా 1 కాదు 2 కాదు, 1000కు పైగా కేసులను పోలీసులు ఛేదించి బాధితులకు న్యాయం చేశారు. దొరికిన ఏ చిన్న ఆధారాన్ని వదలకుండా దాదాపు 10,000 మంది బాధితులకు అండగా నిలబడ్డారు. పోగొట్టుకున్న సొమ్ముపై ఆశలు వదులుకున్న బాధితులకు తామున్నామంటూ కాకీలు భరోసానిచ్చారు. ఈ చర్యతో పోలీసులపై విశ్వాసం మరింత రెట్టింపైందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. నేను గత 13 సంవత్సరాల నుండి గాజువాకలో రామాలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. జూన్ 3వ తారీఖున మా ఆలయంలో దొంగతనం జరిగిందండి. గాజువాక క్రైమ్ బ్రాంచ్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. కమిషనర్ గారి చేతుల మీదుగా ఈ సామాగ్రి తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. జాస్ హోటల్ ఉంది కదండి, అక్కడ కారు అద్దం బ్రేక్ చేసి గోల్డ్ పట్టుకుని వెళ్ళిపోయారు. అది పిఎం పాలెంలో కంప్లైంట్ ఇచ్చాము. కారులో పెట్టాం, సేఫ్ అనుకున్నాం, కానీ అద్దం బ్రేక్ చేసి పట్టుకుని వెళ్ళిపోయారు. చాలా బాధపడ్డాం. కానీ తిరిగి మొత్తం గోల్డ్ 1 గ్రామ్ కూడా మిస్ అవ్వకుండా రికవరీ చేసి ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము నిద్రపోయిన తర్వాత మాకు ఏది చెల్లారో తెలియదు, మాకు తెలివి లేదు. తెలివి లేకుండా మా అత్తగారు నేను ఉన్నాం. బంగారం, డబ్బులు, ఫోను అన్ని దోచుకెళ్ళిపోయారు. 10,000 డబ్బులు, ఫోను, 6 తులాల బంగారం ఇచ్చారు. ఇంకా డబ్బులు, ఫోను రాలేదు. రికవర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మిగతా కూడా దొరికితే ఇంకా పోలీసు వాళ్ళకి బాగా రుణపడి ఉంటాం. గత 2 ఏళ్ల నుంచి క్రైమ్ డిటెక్ట్ చేయడంలో చాలా సిన్సియర్ గా పోలీస్ ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఓపెన్ గా పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా నేరుగా హ్యాండ్ ఓవర్ చేయడం అనేటువంటిది మంచి పని చేస్తున్నారు. ఈ రోజుల్లో మనకి డేటా అంతా మొబైల్లో ఉంది. చాలా మేము కష్టపడ్డాం అనమాట. కానీ వాళ్ళు ఇచ్చిన భరోసాకి వి ఫెల్ట్ హ్యాపీ. ఈ రోజు మాకు మొబైల్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. జల్సాలు, ఈజీ మనీ, ఆర్థిక ఇబ్బందులు కారణాలేవైనా దొంగలు మాత్రం తమ చేతివాటంతో పోలీసులకు సవాలు విసిరారు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఇళ్లలో చొరబడి రెచ్చిపోయారు. దీంతో నగరం అంతటా దొంగతనాల కేసులు పెరిగిపోయాయి. అహర్నిశలు శ్రమించిన పోలీసులు కేటుగాళ్లకు సంకెళ్లు వేశారు. నేరాలు అరికట్టడంలో పోలీసుల పనితీరును నగర కమిషనర్ శంఖభద్ర బాగ్చి అభినందించారు. ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా ఆదుకునేందుకు తామెప్పుడూ ముందుంటామని తెలిపారు. 2 ఏళ్లలో కేసుల ఛేదనలో సాధించిన ఘనతను ఆయన వివరించారు. 9,753 మంది బెనిఫిషియరీస్ లాస్ట్ 2 years లో ప్రాపర్టీ రికవర్డ్ 23.05 కోట్ల రూపాయలు విలువైన ప్రాపర్టీ. ఈరోజు ఎంత చూపిస్తున్నాం? 1.8 లక్షల విలువైన ప్రాపర్టీ రికవరీ, 526 మంది బెనిఫిషియరీస్. టోటల్ కలిపి ఇప్పుడు 10,279 మంది బెనిఫిషియరీస్
అండ్ టోటల్ ప్రాపర్టీ మనం ఈ రోజు వరకు లాస్ట్ 2 yearsలో రికవర్ చేసాము 24,13,00,000 విలువైన వస్తువులు. జూన్ నెలలో 71 కేసులకు సంబంధించి 84 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో దాదాపు 534 గ్రాముల బంగారం, 699 గ్రాముల వెండి, 470 సెల్ ఫోన్లను సాంకేతికత ఆధారంగా గుర్తించి బాధితులకు అప్పగించారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిపి సూచించారు. ఏప్రిల్లో 1,04,00,000 విలువైన వస్తువులు రికవరీ చేస్తే మేలో 1,06,00,000 విలువైన ప్రాపర్టీ రికవరీ చేస్తే జూన్లో 1,08,00,000 మనం విలువైన ప్రాపర్టీ రికవరీ చేశాము. ఇలాగే అన్ని కేసులు డిటెక్ట్ చేయాలి, తర్వాత ప్రాపర్టీ రికవర్ చేయాలి. ప్రాపర్టీ అఫెన్స్ జరగనీయకుండా ప్రాపర్టీ అఫెన్స్ మీద అవగాహన కార్యక్రమం కూడా కంటిన్యూస్గా జరుపుతూ ఉండాలి. LHMS యాప్ గురించి ప్రజల్లో అవగాహన ఇంకా బెటర్ కల్పించాలి. అండ్ ప్రతి చోట CCTV లైటింగ్ ఈ రెండు మనం ఖచ్చితంగా ఫిట్ చేయడానికి ఏర్పాటు చేయాలి. బుషెస్ క్లియరెన్స్ ఎక్కడ అవసరం అక్కడ చేయాలి. ఈ విషయంలో కూడా పబ్లిక్లో పబ్లిక్ మధ్య అవగాహన కల్పించాలి. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద పబ్లిక్ కూడా వాళ్ళ ఏరియాలో అందరూ కలిసి CCTVs పెట్టించాలి. ఆ విషయం కూడా పబ్లిక్ వరకు తీసుకెళ్ళాలి. మన ఉద్దేశం వైజాగ్ నగరంలో ప్రాపర్టీ అఫెన్స్ ఫర్దర్ తగ్గించాలి. అండ్ ప్రజలందరూ రాత్రిపూట హాయిగా నిద్రపోవాలి. ఎప్పుడైనా ప్రజలు బయటికి వెళ్తే పోలీస్కి తెలియజేయాలి. మేము LHMS యాప్ ఇన్స్టాల్ చేసి మీ వస్తువులు మీ ఆస్తి క్షేమంగా ఉంచుతాం. నేరాలు అరికట్టేందుకు ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ప్రజలకు ఏ ఆపద వచ్చినా సత్వరమే న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని అభయమిచ్చారు.